షాలోమ్, గుడ్ మార్నింగ్. మత్తయి సువార్త 6వ అధ్యాయం. ప్రభువైన యేసుక్రీస్తు వారు తన శిష్యులకు నేర్పిన ప్రార్థన గురించి మనం ధ్యానం చేస్తున్నాం. 6వ అధ్యాయము 9వ వచనం నుంచి 15వ వచనం వరకు పరలోకపు ప్రార్థన ఉంటుంది. అందులో చిన్న విషయం, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరునుగాక అని చెప్పారు యేసయ్య. నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరునుగాక. పరలోకంలో ఆయన చిత్తం నెరవేరాల్సిందే, నెరవేరుద్ది. సార్వభౌముడు, పరలోకానికే సార్వభౌముడు కాదు, కానీ మొత్తం సృష్టి యావత్తు. కొన్ని మత గ్రంథాల్లో 7 లోకాలు ఉన్నాయి, 14 లోకాలు ఉన్నాయి అని చెప్పుకుంటూ వస్తారు. ఎన్ని లోకాలు ఉన్నప్పుడు కూడా అన్ని లోకాలకి యేసే సార్వభౌముడు. అయితే ఆ లోకాల్లో మానవులు ఉన్నారో లేదో మనకైతే తెలీదు, ఎన్ని లోకాలు ఉన్నాయో తెలియదు, కానీ మానవుడికి భూలోకం మాత్రం ఉంది. ఈ భూమి మీద మానవులు ఉంటున్నారు. ఈ భూమి మీద ఉన్న మానవులందరూ కూడా దేవుని యొక్క చిత్తానికి విధేయులు కావాల్సిందే. దేవుని చిత్తానికి లోబడకపోతే, ఆయన సార్వభౌమాధికారానికి లోబడకపోతే ఏం జరుగుద్ది అంటే, మనం ముందు నుంచి చూస్తాం. బైబిల్ని చదివినప్పుడు నోవా కాలంలో జలప్రళయము ద్వారా అది భయంకరమైంది. చాలామంది జలప్రళయాన్ని నమ్మరు. నోవా గురించి 36 మత గ్రంథాల్లో రాయబడి ఉంది. జలప్రళయం గురించి 36 మత గ్రంథాల్లో వివరంగా ఉంది. ఇందులో మేజర్ మతాలు ఉన్నాయి. ఆ మేజర్ మతాల్లో కూడా మరి నోవహు యొక్క పేరు, అలాగే జలప్రళయం, వీటి గురించి రాయబడి ఉంది, బైబిల్లో ఉంది. అంటే యూదుల యొక్క మత గ్రంథం తోరాలో ఉంది. బెరీత్లో మొదటి భాగం బెరీషత్, అందులో ఉంది 6వ అధ్యాయంలో నోవహు జలప్రళయం 6, 7, 8. అక్కడ ఆయన ఏం చేశారు దేవుడు అంటే, ఆయన సార్వభౌమాధికారానికి ఎవరైతే లోబడలేదో వాళ్ళందరినీ కూడా సమూలంగా భూమి మీద తిరుగులాడే జంతువులు కానీ, పక్షులు కానీ, జీవరాశులు మొత్తం అన్నీ నశించిపోయేటట్లుగా చేశాడు. తర్వాత దాని గురించి చాలా విశేషమైన విశ్లేషణ ఇవ్వచ్చు. జరిగింది అని చెప్పడానికి రుజువేంటి అన్నప్పుడు ఆర్కియలాజికల్ సబ్జెక్టు బోల్డ్ అనే విషయాలు చెప్పుకుంటూ వస్తుంది. పూర్వకాలం ముందు అంటే నోవా కాలంలో ఈ రాక్షస బలులు ఉండేవి, డైనోసార్స్ ఉండే కనుక అవన్నీ అంతరించిపోయినాయి. అప్పుడే జలప్రళయంలో అవన్నీ కూడా సుడులు తిరిగి సుడుల్లో పడిపోయి అవి చచ్చిపోయినాయి, మునిగి చచ్చిపోయినాయి అని శాస్త్రవేత్తలు తెలియజేస్తూ ఉన్నారు. అందుకని భూమిని తవ్వినప్పుడు అక్కడక్కడ వాటి యొక్క స్కెల్టన్స్, అస్థిపంజరాలు బయటపడతా ఉన్నాయి. రెండోది, ఈ సహారా ఎడారి, తారు ఎడారి గురించి మనం స్టడీ చేసినప్పుడు అక్కడ ఇసుక ఏ విధంగా మేట్లు వేసిపోయిందంటే, పూర్వం ఇక్కడ సముద్రం ఉండేది అని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. భూమిని తవ్వినప్పుడు భూమిలో పొరలు ఏర్పడడం
శాస్త్రవేత్తలు గమనించారు. ఈ ఆర్కియాలజిస్టులు పొరలు గమనించి పూర్వకాలమందు ఇదిగో ఇన్ని సంవత్సరాల క్రితం 10,000 సంవత్సరాల క్రితం జలప్రళయం వచ్చింది అని చెప్తున్నారు. అది నోవా గారి యొక్క జలప్రళయం, అది కాలం. కనుక ఆనాడు ఎవరైతే దేవుని యొక్క మాటకు విధేయత చూపలేదో వారందరినీ దేవుడు సంహరించాడు. ఏంటంటే దేవుడు సంహరిస్తాడంటే సంహరిస్తాడు. రాగద్వేషాలు లేవు ఆయనకి, ఎవరైనా సరే వేసేస్తాడంతే. కనుక ఆయన మాటకు విధేయులు అవ్వాలి, లోబడాలి, విధేయులు అవ్వాలి, ఆయన చెప్పిన పని చేయాలి. అందుకే ఇక్కడ ప్రభువు నేర్పించాడు, పరలోకమందు నీ చిత్తము నెరవేర్చున్నట్లు భూమి యందును నెరవేరును గాక అని చెప్పారు. భూమి మీద ఉన్న ప్రతి మానవుడు కూడా దేవునికి భయపడాలి. భయపడుతున్నారులేండి. కొంతమంది 100 కోట్ల మంది హేతువాదులు ఉన్నప్పుడు కూడా, అంటే దేవుడు లేడు, ఆడు లేడు, ఇల్లు లేడు, ఏమీ లేదు, దెయ్యం లేదు, దేవత లేదు, ఏమీ లేదు అని మాట్లాడేవాళ్ళు ఉన్నారు. వాడిని విడిచిపెట్టేద్దాం. అయితే దేవుడు ఉన్నాడు అని నమ్మేవాళ్ళు ఆస్తికులు, వాళ్ళు ఏం చేస్తున్నారంటే రకరకాల దేవీ దేవతల్ని పూజించుకుంటున్నారు. అందులో వ్యభిచారులు ఉన్నారు, దొంగలు ఉన్నారు, మోసగాళ్ళు ఉన్నారు, అబద్ధికులు ఉన్నారు, నరహంతకులు ఉన్నారు, చాలా రకరకాల మనస్తత్వాలు కలిగిన వాళ్ళు ఉన్నారు. అసలు దేవుడికి ఆ క్యారెక్టర్ ఉండనే ఉండదు. అయినప్పుడు కూడా దేవుడు అంటే ఎలా ఉంటాడో ఏంటో తెలియక వారు ఈయన దేవుడే, ఆయన దేవుడే అని వారి పంచన చేరటం మనం చూస్తూ ఉంటాం. సరే, వాళ్ళందరికీ ఒక దినాన్న ఉంది, వాళ్ళు పూజించే దేవి దేవతలకి పనిష్మెంట్ ఉంది, అగ్నిగుండంలో పడేస్తాడు. వారిని ఆరాధించే ప్రజలు కూడా అగ్నిగుండంలో పడవేస్తాడు అని బైబిల్ తెలియజేస్తూ ఉంది. తర్వాత విషయం 11వ వచనంలోకి వచ్చేసరికి ఇక్కడ 11 మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయండి, మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయండి. ఇది వేరే సబ్జెక్ట్ కనుక ఇది రేపటి దినాన్న మనం మాట్లాడుకుందాం. షాలోమ్.